ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించారు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఈవెంట్ అని బీఆర్ఎస్ పేర్కొంటోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి అనే దూరదృష్టితో కేటీఆర్ నాయకత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతోన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మార్మోగించిన ఫార్ములా ఈ రేస్ వల్ల పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు ₹100 కోట్ల ప్రయోజనం చేకూరిందని చెప్తోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవంటోంది. అవినీతి ఎక్కడ జరిగింది? ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత? ఏ నిబంధన ఉల్లంఘించబడింది? ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆధారాలు చూపలేదని బీఆర్ఎస్ అంటోంది.